హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus Nord 6 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫోన్ ఏప్రిల్ 7వ తారీఖున లాంచ్ అవబోతుంది. ఆఫీషియల్ గా డేట్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. అండ్ ఫీచర్స్ అవన్నీ మన దగ్గర ఆల్రెడీ రెండర్స్ రూమర్స్ అన్ని వచ్చేసినాయి. అండ్ మోస్ట్లీ ఇవే స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 7వ తారీఖు లాంచ్ అయిన తర్వాత ఒకవేళ అదే రోజు కనుక సేల్కి వస్తే నేను ఆర్డర్ చేసి మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేస్తాను. ఈ ఫోన్ ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది టర్బో సిరీస్ లో. అండ్ మీకు తెలిసిందే, అక్కడ టర్బో సిరీస్ లో లాంచ్ అయింది, ఇక్కడ రీబ్రాండ్ చేసి OnePlus Nord 6 కింద తీసుకొస్తారు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి చైనీస్ దాంతో కంపేర్ చేస్తే మన దానికి కొంచెం అప్గ్రేడ్స్ అనే చెప్పొచ్చు. అవి కూడా కెమెరా డిపార్ట్మెంట్ లో అది కూడా మాట్లాడదు. ప్రస్తుతానికి ఎవరైతే 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు బ్రీఫ్ గా ఈ వీడియో చూసి పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ ఫోన్ సూట్ అవుతుందా లేదా, ఏ డిపార్ట్మెంట్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు, ఎలాంటి పర్సన్స్ మీరు స్కిప్ చేయొచ్చు అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్గ్రేడ్ ఏంటి అంటే OnePlus Nord 5 లో మనకి జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే ఉండేది. కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉండేది కాదు. ఈసారి IP68, IP69 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తీసుకొస్తున్నారు. అండ్ రెండోది ప్రాసెసర్. ఈసారి ఇందులో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఈ కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఇది లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ iQOO Neo 10 లో చూసాం. Nothing Phone 3 లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ మీకు 30,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. అండ్ Nothing Phone 3 కూడా సేల్స్ లో 30,000 రూపాయల దగ్గరలోకి వచ్చింది. బట్ వీళ్ళు ప్రైసింగ్ ఏంటంటే 40,000 రూపాయల దగ్గరలో లాంచ్ చేస్తాం అన్నట్లు కావాలని ఒక ప్రొపగండా బిల్డ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, అండర్ 40,000 అని చెప్పని చెప్తున్నారు. అంటే మనకి జనరలైజ్ చేస్తున్నారు. ఓకే, ఈ ఫోన్ ఒకవేళ 35,000-36,000 వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. బేసిక్ గా ఈ OnePlus Nord 6 అనేది 30,000 రూపాయల దగ్గరలో లాంచ్ చేయాల్సిన ఫోన్. అటు ఇటు అయితే 31,000-32,000 అంతవరకు. బట్ వీళ్ళు మోస్ట్లీ నేను అనుకునే దాని ప్రకారం 35,000-36,000 లాంచ్ చేస్తారు. అందుకని చెప్పని ముందు నుంచే మనకు అలవాటు చేయడానికి అండర్ 40,000 సెగ్మెంట్ అని చెప్పి పిలుస్తున్నారు. బట్ వాల్యూ ఫర్ మనీనా కాదా, ఏ ప్రైస్ లో అయితే మనం కొనుక్కోవచ్చు అనేది నేను ఒకసారి చివరిలో చెప్తాను. అండ్ RAM LPDDR5X అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తాయి. నెక్స్ట్ మేజర్ హైలైట్ ఈ ఫోన్ లో బ్యాటరీ. ఇప్పటి వరకు OnePlus లో బిగ్గర్ బ్యాటరీస్ మనం ఏం చూడాలి అంటే 9,000, 10,000 లో Nord 6 తో స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా 9,000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అండ్ 27 వాట్ రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో బిగ్గర్ బ్యాటరీ కాబట్టి ఈజీగా 1.5-2 days అయితే మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. హెవీ యూసేజ్ అయినా కానీ 1.5 day ఖచ్చితంగా వస్తుంది. అండ్ దెన్ డిస్ప్లే 6.78 ఇంచ్ స్క్రీన్ తో 1.5K రెజల్యూషన్ LTPS AMOLED డిస్ప్లే ఇవ్వబోతున్నారు. రిఫ్రెష్ రేట్ 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ రేట్స్ 1800 nits వరకు ఇవ్వబోతున్నారు. డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మోస్ కానీ ఇట్లాంటి సపోర్ట్స్ ఏమీ ఉండవు. HDR10+ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్ OTT ప్లాట్ఫామ్స్ లో HD కానీ స్ట్రీమ్ చేసుకోవచ్చు. L1 సపోర్ట్ ఉంటుంది. అండ్ Netflix HDR కూడా సపోర్ట్ ఇవ్వబోతున్నారు. డిస్ప్లే ఖచ్చితంగా మనం సాటిస్ఫై చేసేది, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఏం డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ టైం లాగా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొస్తారు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏం తీసుకురారు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR బ్లాస్ట్ వీటి పరంగా రెండు ఉంటాయి. ఫోన్ లో మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే NFC ఉంటుంది. అండ్ రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే IR బ్లాస్ట్ కూడా ఉంటుంది. Wi-Fi 7 అండ్ Bluetooth 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. రెండు లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్. ఐఎమ్ వెరీ సారీ మధ్యలో వచ్చా. ఒక్కసారి పక్కన స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. కొత్త వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు. వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కంటెంట్ నచ్చి వర్తుంది అని మీరు ఫీల్ అయితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా, లేదా ఈ వీడియో కాదు మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, రివ్యూస్, రకరకాల యూనిక్ కాంటెంట్, యూనిక్ గ్యాడ్జెట్స్ తీసుకొచ్చి మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చి అన్ని చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత నాది. మీరు కొంచెం సపోర్ట్ చేయండి చాలు. 3 lakh కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ రేర్ సైడ్ కెమెరాతో వస్తుంది. 50 MP ప్లస్ 2 MP తో చైనాలో లాంచ్ చేశారు. కానీ ఇండియాకి 2 MP తీసుకొస్తే మనం యాక్సెప్ట్ చేయలేము. అండ్ బాగా రోస్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఫోన్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో రీప్లేస్ చేస్తున్నారు. అండ్ సెన్సార్ 50 MP ప్రైమరీ కెమెరాకి LYT 600 సెన్సార్ యూస్ చేయబోతున్నారు. ఇన్ఫర్మేషన్ సెన్సార్ మేబీ మారొచ్చు, ఎందుకంటే 600 సెన్సార్ ఓల్డ్ అయింది అండ్ 36,000 ఆ సెన్సార్ వర్త్ ఏం కాదు. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే LYT 600 కంటే బెటర్ సెన్సార్ అనేది తీసుకొస్తే బాగుంటుంది. LYT 700 సెన్సార్ లాంటిది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మేబీ LYT 700 కానీ లేదా 870 విజన్ లో వచ్చిన LYT 710 సెన్సార్ కానీ వస్తే చాలా బాగుంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రమే, టెలిఫోటో లెన్స్ లాంటివి ఏం దీంట్లో ఇవ్వట్లేదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఏం అప్గ్రేడ్స్ లేవు. జస్ట్ ఫ్రంట్ 16 MP కెమెరా అండి. లాస్ట్ జనరేషన్ లాగా 32 MP అట్లాంటివి అయితే ఏం అప్గ్రేడ్ అవ్వట్లేదు. OS పరంగా అయితే తెలిసిందే, Oxygen 16 తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీ వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ రేర్ కేసెస్ లో 3+5 years ఇచ్చినా ఆశ్చర్యపడకల్లా. బట్ మోస్ట్లీ 4+6 years వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా ఫైనలీ ప్రైస్ అండ్ వర్తా కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. రూమర్స్ ప్రకారం అయితే ఈ ఫోన్ 35,000-36,000 లాంచ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 32,000 రూపాయల దగ్గరలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్ లో iQOO Neo 10 లేదు. దాన్ని ఆల్రెడీ ప్రైస్ పెంచేశారు. కార్డ్ ఆఫర్లు కలుపుకున్న ఆ ప్రైస్ కి రావట్లా. బెస్ట్ ఆల్టర్నేటివ్ 30,000 రూపీస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తున్న వాళ్ళకి iQOO Neo 10 కాకుండా OnePlus Nord 6 మంచి ప్లేసింగ్ అవుతుంది. నేను చెప్పింది పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని.
ఒకవేళ మీరు కెమెరాస్ని ఎక్కువ ప్రయారిటీగా పెట్టుకొని కెమెరాస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అసలు ఈ ఫోన్ కన్సిడర్ చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రైమరీ కెమెరా మాత్రమే దీంట్లో కొంచెం హైలైట్ చేశారు. అక్కడ టెలిఫోటో లెన్స్ వచ్చే ఫోన్స్ కూడా ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ మాత్రమే వెయిట్ చేయండి. అది కూడా 32,000 ఆ దగ్గరలో వస్తే కెమెరాస్ కోసం చూసే వాళ్ళనుకుంటే వెయిట్ చేయక్కర్లేదు అనేది నా ఒపీనియన్. చూద్దాం ఏప్రిల్ 7వ తారీఖు వరకు వెయిట్ చేస్తే లాంచ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఖచ్చితంగా ఈ ఫోన్ పర్చేస్ చేసి మన ఛానల్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ ఫోన్ మీద ఉండే ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలానే కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి. హైప్ పాయింట్స్ ఇచ్చి యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బెస్ట్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం, కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. జై హింద్.